వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగులు, భారతీయులే. సీఎం చంద్రబాబు. కొత్తగూడెం వెన్నెల నగర్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. బొల్ల అసత్య ప్రచారాలు మానాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రెండవ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు జీవి ఆంజనేయులు. హైదరాబాద్ లో 14 నెలల్లోనే గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకు పిలుపునిచ్చామని చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం లాంచ్ పాడ్ 2025ని చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని వీటవర్ సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. మే 2న ప్రధానమంత్రి మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. అప్పట్లో ఐటీఐ ప్రమోట్ చేసా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి అమరావతిలో 90% ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో అసంతృప్తి చెందొద్దు. కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్ వ్యాలీలో కంపెనీలో సీఈఓలంతా తెలుగులు, భారతీయులే అని చంద్రబాబు అన్నారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్సెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ డబ్ల్యూఐపిఏ పోలాండ్ మిస్సెస్ ఎదిత్య, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర and invitees of this meeting. Wonderful meeting. After a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలనో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథన్ గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి, తర్వాత ఎంజీఆర్తో పనిచేసి, తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి, తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఇది గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథన్ గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను.
ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు. లేనప్పుడు విట్ చూసినా, ఎస్ఆర్ఎం చూసినా, బిట్స్ పిలాని చూసినా, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం 20% వచ్చేటివి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 1-2% ఉండేది. ఆ రోజు కావాలని ప్రమోట్ చేస్తే ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా
ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను, అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే, అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెంలోని వెన్నెల నగర్లో గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలకు ఇంధనమ ఇల్లు నిర్మించారని మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత. ప్రభుత్వం 75 గజాలు ఇచ్చిన వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత. వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత. వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత. అర్హులైన అందరికి 5 లక్షల రూపాయలు. అర్హులందరికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత. అర్హత ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత. వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత. అర్హులందరికీ 5 లక్షల రూపాయలు. అర్హులందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత. అర్హులైన వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత. వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత. ఇంటి
నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పెట్టాలి. లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డులో ఏ వార్డుకి ఎన్ని అలాట్ చేస్తున్నారో నోటీస్ బోర్డులో, ఏ వార్డుకు ఎన్ని కేటాయిస్తున్నారో నోటీస్ బోర్డులో, బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి. బహిరంగ ప్రదేశాల్లో ఆఫీస్ నోటీస్ బోర్డులో ఎంపికైన పేర్లన్నీ ఆఫీస్ నోటీస్ బోర్డులో, ఏ వార్డుకి ఎన్ని ఇస్తున్నారో ఆఫీస్ నోటీస్ బోర్డులో, దొంగసాటుగా కాకుండా ఆఫీస్ నోటీస్ బోర్డులో, ప్రభుత్వం ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తుందో నోటీస్ బోర్డులో, అర్హులైన పేదలందరికీ 5 లక్షల రూపాయలు. ఈ సమావేశంలో జీవీ ఆంజనేయులు ప్రధాని మోదీ సభకు వేలాది మందితో హాజరు. 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి అతిరథ మహారథులతో గొప్ప కార్యక్రమం జరగబోతోంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాం. వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా నుంచి వేలాది మందిగా తరలి రావాలని ప్రభుత్వం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వారు పిలుపునిచ్చారు. లక్షల మందిలో ప్రధానమంత్రి సభ విజయవంతం చేయబోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణీత సమయంలో పూర్తి కానున్నాయి. ప్రపంచంలోనే వినూత్నంగా చంద్రబాబు తీర్చిదిద్దబోతున్నారని ఆయన అన్నారు. మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని మన అమరావతి రానున్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథులతోటి ఒక గొప్ప కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. ప్రజలందరూ పిలిపిస్తున్నాం. పల్నాడు జిల్లా నుండి, వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము. లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం. ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం. అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది. అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు. చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి భృతి కల్పించడానికి 10,000 నుండి 20,000కి పెంచారు. ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా, గతంలో మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి? లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరిమేశారు? అమర్రాజా బ్యాటరీ వాళ్ళు 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టబోతే దాన్ని తరివేస్తే వాళ్ళు తెలంగాణలో పోయి పెట్టారు. నీ పనికిమాలినతనం వలన, నీ వేధింపులు, అరాచకాలు, నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. మీరు అడిగిన లంచాలు ఇవ్వలేక. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటండి తేడా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి టీసీఎస్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్టన్ లాంటి కంపెనీలు, లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి? నాకు జగన్ సమాధానం చెప్పమనండి. ప్రజలందరికీ అర్థమైంది. జగన్ ఏమో పరిశ్రమ పెడతానంటే నాకేం ఇస్తాడని అడుగుతాడు. చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు. ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా. నీకు లంచాలు ఇస్తేనేమో పరిశ్రమలు పెట్టనిచ్చాడు, ఆ లంచాలు ఇలాక పరిశ్రమలు రాకుండా పోయినాయి. స్వార్థ ప్రయోజనాలు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రుల పాలనలో లంచాలు, వేధింపులు, కొంతమంది లంచాలు అడిగారు, కొంతమంది వేధింపులు చేశారు. దానివల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి. చంద్రబాబు గారి పాలనలో ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైటెక్ సిటీ కానీ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలకి తక్కువ రేటుకి భూములు కేటాయించారు. దానివల్ల ఈ రోజు లక్షల మందికి ఈ రోజు ఆడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కారణం ఏంటి? ఆ రోజు చంద్రబాబు గారు తీసుకున్న చొరవ, చంద్రబాబు గారు వేసినటువంటి ఫౌండేషన్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు. వల్లనే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది. దానివల్ల ప్రభుత్వానికి ఈరోజు లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. అది చంద్రబాబు గారి యొక్క టాలెంట్. ఆయన
అలా అలా ఆఫర్ చేశాడు. కొన్ని పరిశ్రమలకి బెనిఫిట్లు ఇచ్చారు. ఆ బెనిఫిట్లు చూసి వేరే రాష్ట్రాల్లో పెట్టకుండా వచ్చి ఆ రోజు హైదరాబాద్ లో పెట్టారు. దానివల్ల ఈ రోజు ప్రభుత్వానికి 10 రెట్ల ఆదాయం పెరిగింది. ఆదాయం పెంచాలన్నా, సంపద సృష్టించాలన్నా, సంపద పెంచాలన్నా అది చంద్రబాబు గారికి సాధ్యం. పరిశ్రమలు పారదోలాలన్నా, లక్షల కోట్లు దోచుకోవాలంటే అది జగన్ పేటెంట్. జగన్ మాట్లాడటం చాలా బాధాకరం. ఇది కంపెనీలకి, అదే టీసీఎస్ కంపెనీలకి, ఉరుసు కంపెనీలకి దోచిపెట్టారు. 99 పైసలకే ఇచ్చారు. ఇస్తామండి. 61 కంపెనీలకి ఇస్తాం. 12,000 ఉద్యోగాలు ఇస్తారన్న టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది ప్రభుత్వం. నీలాగా లంచాలు అడగలేదే, నాకేం ఇస్తారని ప్రభుత్వం అడగలేదే. మా నిరుద్యోగులకి ఏం చేస్తారని ఆలోచించింది ప్రభుత్వం. టీసీఎస్ ద్వారా 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ని విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో. పల్నాడు జిల్లా వినుకొండ బొల్ల అసత్య ప్రచారాలు మానాలి అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. బొల్ల బ్రహ్మనాయుడు అసత్య దుష్ప్రచారాలు మానుకోవాలని, కపట నాటకాలు నమ్మేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హెచ్చరించారు. ఆదివారం చీఫ్ విప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క అవకాశమని ప్రజల అవకాశం ఇస్తే ఇష్టానుసారంగా దోచుకున్నారని, ప్రజలను తప్పుడు కేసులు బనాయించి అరాచక పాలన సాగించారని అన్నారు. ఎన్డీఏ పాలనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలా. పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా, చేతులిట్ట పెడతా, నువ్వు నటిస్తే 5 ఏళ్ళు నటించావు. ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి. ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చించుతాడు, ఉద్ధరిస్తాడు, ఆడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు. ప్రజల్ని ముంచేశారు. మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు. దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు. మేము ప్రోత్సహించాం. దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం. పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీలాగా మేము అడ్డుపడలేదే. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. గ్రామాల్లో కూడా, ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం. జడ్జీల చేత కూడా, లాయర్లు జడ్జీల చేత కూడా అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం. ఫ్రాక్షన్ విలేజ్ల్లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో. అదే మా లక్ష్యం. అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగోళ్లు, భారతీయులే. సీఎం చంద్రబాబు. కొత్తగూడెం వెన్నెల నగర్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. బొల్ల అసత్య ప్రచారాలు మానాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు జీవి ఆంజనేయులు.